ప్రెజెంట్స్ న్యాయ సలహాలు కార్యక్రమానికి స్వాగతం. మరి ఈరోజు మనతో పాటున్నారు హైకోర్టు సీనియర్ న్యాయవాది రషీదా తబస్సుమ్ గారు. మరి వారి గురించి ఇంకొంచెం తెలుసుకుందాం ఈ విత్రు. చూసారు కదండి ఏవి. మరి రషీదా తబస్సుమ్ గురించి ఇంకొంచెం తెలుసుకుందాం. 31 సంవత్సరాల నుంచి హైకోర్టులో ఒక సీనియర్ సివిల్ అడ్వకేట్గా పనిచేస్తూనే మరి ఎన్నో కేసులు చూశారు. మరి మీకు కూడా ఏదైనా కేసు గురించి ఏదైనా క్వైరీ కావాలి, సలహాలు సూచనలు కావాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపించిన నెంబర్ కాల్ చేయండి. మేడం ఈరోజు మనతో పాటు న్యాయ సలహాల కార్యక్రమంలో ఉన్నారు కాబట్టి చక్కటి సలహాలు తీసుకోండి. వెల్కమ్ టు ద షో మ్యామ్. మ్యామ్, అన్నిటికంటే ముందు ఈరోజు మనము ఆడవాళ్ళ గురించి మాట్లాడుకుందాం. సివిల్లో ఆడవాళ్ళకి ఏ కేసు కింద నమోదవుతుంది? సివిల్లో కమింగ్ టు అంటే ఇప్పుడు విడాకులు ఉన్నాయి, మెయింటెనెన్స్ ఉన్నాయి, డివిసి ఉన్నాయి. ఇంకా ఏంటంటే 498 ఇట్స్ అ క్రిమినల్ కేస్, బట్ ఆడోళ్ళకి ఉంది. ఈవ్ టీజింగ్ దట్ కమ్స్ అండర్ పోలీస్ కంప్లైంట్, దెన్ అది పెట్టి కేసు కింద అవుతుంది. లేదంటే ఇంకా మరి దారుణంగా పెద్దగా అయితే దెన్ యూ కెన్ గో ఫర్ కోర్ట్ కేస్ ఆల్సో. బట్ సివిల్ సైడ్ ఇట్ ఈస్ ఆల్ రిగార్డింగ్ టు మ్యారిటల్. దట్స్ ఆల్. ఓకే, మరి మ్యారిటల్ అంటున్నారు. ఎక్కువ శాతం మనం చూసేది డొమెస్టిక్ వైలెన్స్. అంటే విడాకుల కేసులు కూడా చాలానే ఉంటాయి. డొమెస్టిక్ వైలెన్స్ వచ్చేసరికి చాలా ఎక్కువ ఉంటాయి మ్యామ్. అంటే ఇప్పుడు ఈ డొమెస్టిక్ వైలెన్స్లో కేటగిరీస్ ఉన్నాయి అంటారా? డొమెస్టిక్ వైలెన్స్లో మీకు వచ్చేది కేటగిరీస్ అని లేవు. డొమెస్టిక్ వైలెన్స్ విల్ కవర్ నాట్ ఓన్లీ హెరాస్మెంట్ బై హస్బెండ్, హిస్ ఫ్యామిలీ మెంబర్స్, అండ్ ఈవెన్ అత్త వాళ్ళు కూడా కోడల మీద కూడా వేయవచ్చు, భర్త మీద. దట్స్ ఆల్, ఇంక్లూడింగ్ హస్బెండ్, ఆల్ ఇన్-లాస్ కవర్స్. దట్స్ ఇట్. అండ్ నాట్ ఓన్లీ దట్, ఈవెన్ మదర్-ఇన్-లా కెన్ ఫైల్ అగేన్స్ట్ ది డాటర్-ఇన్-లా. ఇది మాత్రం నిజంగా ఒక తిరకాసు కేసు అని అనుకోవచ్చు. ఎందుకంటే జనరల్గా మనం చూస్తుంటామంటే అత్తమామల మీద కేసులు వేయడం చాలా సహజం, కానీ అత్తగారు కోడల మీద కేసు వేయడం మాత్రం వింతగా ఉంది. మరి ఇలాంటి కేసుల్లో ఎలాంటి మీరు సలహాలు ఇస్తారు? ఎలాంటి ఫైనల్ డెసిషన్ వస్తుంది చెప్పండి? సెపరేషన్, దట్స్ ఆల్. ఇట్స్ బెటర్ టు స్టే అవే ఫ్రమ్ ది ఫ్యామిలీ. పీస్ కావాలంటే మనకి సెపరేట్ ఉంటేనే మంచిది. వీ కెనాట్ బైండ్ దెమ్ టు డూ సంథింగ్. దట్స్ ఇట్. అంటే ఇప్పుడు అత్తగారితోటి ప్రాబ్లం ఉంది, కానీ ఎక్కడో కొడుకు రానంటాడు అమ్మ నాన్నకు వదిలేసి. అలాంటప్పుడు మీరు ఏ విధంగా వాళ్ళకి సలహాలు ఇస్తారు? ఏం చెప్తారు చెప్పండి? అంటే ఒక్కడే కొడుకు ఉన్నాడు అనుకోండి, మళ్ళా మా అమ్మ వాళ్ళకి చూడాలి, భార్యకి చూడాలి, పిల్లల్ని చూడాలి. అంటే కొంచెం ఈ ఇప్పుడు ఎలా అంటే ఇట్స్ వెరీ కాస్ట్లీ ఉన్నాయి ఇప్పుడు. ఏంటంటే లివింగ్ ఇస్ బికమ్ వెరీ కాస్ట్లీ. ఆయన 2 కాపురం చేసుకోవాలంటే చాలా కష్టం అవుతుంది. అది భర్తది శాలరీ పట్టి మనం అడ్జస్ట్మెంట్ ఎలా చేయగలుగుతాడు? ఆ ఇంట్లోనే సెపరేట్గా ఉండి వాళ్ళతో కలవకుండా అట్లా చేయగలుగుతాడు. లేదంటే మీకు భర్త మంచిగా సంపాదిస్తున్నాడు అనుకోండి, యూ కెన్ హ్యావ్ అ సెపరేట్ హౌస్. సెపరేట్ హౌస్ అనేసి అన్నారు. అంటే వాళ్ళకి ఏమైనా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్? అంటే ఇప్పుడు అమ్మ నాన్నలకి మీరు వచ్చే శాలరీలో 50% వాళ్ళకి ఇవ్వాలి, 50% మీరు చూసుకోవాలి అనేది ఏమన్నా కేటగిరీస్ లాంటివి ఉంటాయా? అంటే అలా సెపరేషన్ చేసి వాళ్ళకి ఇంత అమౌంట్ ఇవ్వాలి ప్రతి నెల అనేసి చెప్తుంటారా? లేదండి, ఆయన ఇప్పుడు చూడండి, హైలీ సఫిస్టికేటెడ్ ఫ్యామిలీ, మిడిల్ క్లాస్ అండ్ అప్పర్ మిడిల్ క్లాస్ అంటే దే విల్
మ్యూచువల్ దాంట్లో కన్సెంట్ చేసుకుంటారు. ఇప్పుడు పేదవాళ్ళు అంటే దే హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్, అంటే నాన్న అమ్మ వాళ్ళు కాపురం చేస్తున్నాడో, వాళ్ళ దగ్గర ఉన్నాడో లేదో, వాళ్ళు సంపాదిస్తున్నాడో లేదో తెలియదులే మనకి. ప్రతి కేసు సెపరేట్ స్థలాల్లో సాధిస్తాడు. ఓకే మ్యామ్, మరి మనతో పాటు కాలర్ రెడీగా ఉన్నారు మాట్లాడడానికి. హలో, నమస్కారం అండి, ఎవరు మాట్లాడుతున్నారు? నేను గావలపాడు అమ్మా, ఫస్ట్ ప్లేట్ నారాయణని. నేను నారాయణ గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? పల్నాడు జిల్లా అమ్మా, గావలపాడు. ఓకే అండి, మరి న్యాయస్థలాలు కార్యక్రమం చూస్తున్నారా? ఆ, సరే అండి, మరి మనతో పాటు సీనియర్ అడ్వకేట్, సివిల్ అడ్వకేట్ గారు ఉన్నారు, రషీదా తబస్సుం గారు. మరి మీకు కూడా ఏదైనా సలహాలు సూచనలు కావాలంటే అడగొచ్చండి. అడుగుతా అమ్మా. చెప్పండి. నేను 4 సెంట్ల స్థలం కొన్నామ్మా. కొని రిజిస్ట్రేషన్ చేసుకున్నా. ఓకే. రిజిస్ట్రేషన్ చేసుకొని ఆ స్థలాన్ని తొలి పెట్టి పిల్లగాళ్ళలో చదివించుకుంటే ఆ స్థలం చూడు బాగాలేదమ్మా. స్థలాలు బాగాలేదు. పిల్లగాళ్ళలో చదివించుకుంటే ఆ స్థలం తొలి పెట్టాక దాన్ని ఏం కదిలేలా. ఓకే. ఆ పిల్లగాళ్ళని చదివించుకుంటే ఆ స్థలాన్ని ఏరో వాళ్ళు వచ్చి ఆ స్థలాన్ని ఆక్రమించారమ్మా. ఐ డోంట్ అండర్స్టాండ్. ఓకే ఓకే. ఏరో వాళ్ళు ఆక్రమించి నేను ఆ శ్రీశైలం పోయి చెత్తలకే మా సూట్లో శంకుస్థాపన చేస్తారు. ఏరో వాళ్ళు ఏంది మా సూట్లో శంకుస్థాపన చేస్తున్నారు, ఎవరు మీరు వెళ్ళిపోతే ఈ స్థలం మాది అది ఇదానని నన్ను బెదిరించి సూట్ కట్టడం తగిలి లాయర్ గారికి నా దగ్గర రిజిస్ట్రేషన్ కాగితాలు ఇస్తే కోర్టు కేసు అమ్మా. నా రోజు బెదిరిస్తారు నాకు వచ్చి. కోర్టు కేసు వేశారా? కోర్టు కేసు అమ్మా. నేను మీరు వేశారా? నేనే వేసాను. నన్ను బెదిరిస్తుంటే వచ్చి వాళ్ళకి ఏమి లేవు, నన్ను బెదిరిస్తారు. అది పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి, వాళ్ళు బెదిరిస్తున్నారని పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి. పోలీస్ కంప్లైంట్ ఇస్తే వాళ్ళు తీసుకోవట్లేదమ్మా. వాళ్ళు ఉద్యోగస్తులు వాళ్ళు పోలీసు వాళ్ళ దగ్గర పోయి మాట్లాడతాం, రాజకీయ నాయకుల దగ్గర నూరు కట్టేయటం. వాళ్ళు కొంచెం పెద్దవాళ్ళు అనుకుంటా. సరే, మీరు ఏం చేయంటే మీరు లాయర్ గారిని కలిసి, ఇది క్రిమినల్ కేసు లాగా అవుతుందండి. మీరు ఏం చేయంటే లాయర్ గారిని కలిసి ఇప్పుడు వాళ్ళు నోటీస్ పంపిస్తాడు. నేను కోర్టు కేసు అమ్మా. అంతకు ముందు మోసం చేసిండు. అయ్యో, ఫస్ట్ పెట్టుకున్న లాయర్ గారు నన్ను మస్తారావు గారు ఆయన వాళ్ళకి బెండ్ అయిపోయి వాళ్ళకి కోర్టు స్టే ఇచ్చినట్టుగా, వాళ్ళకు కోర్టు కాగితాలు స్టే ఇచ్చేటట్టుగా చెప్పించిండు. వాళ్ళకి నా దగ్గర డబ్బులు తీసుకొని నేను కోర్టుకి వెళ్తే వాళ్ళకి మెయిల్ చేసి. అమ్మా, మీ ఏ కోర్టు వస్తుంది? ఏ జ్యూరిడిక్షన్ మీ కోర్టు? ఎక్కడ, ఏ ఊర్లో కోర్టు? ఉజ్యాల. ఇంకా వేరే అడ్వకేట్ ని చూడండి అక్కడ. వేరే అడ్వకేట్ ని చూడండి, లాయర్ గారు, వేరే లాయర్ గారిని చూడండి. వేరే లాయర్ గారు గుంటూరు కడప లాయర్ గారిని పెట్టుకుని వ్యాపారాన్ని మళ్ళీ వేసామని మళ్ళీ కేసు మన మధ్య 3 నెలలు అవుతుంది. వేస్తే మళ్ళీ నాకు స్టే ఇచ్చిందమ్మా కోర్టు. ఇంకా మంచిదిలే, మీకు స్టే ఇస్తే. అన్ని రిజిస్ట్రేషన్ కార్యక్రమాలు అన్ని దొంగలు పుట్టిస్తారమ్మా వాళ్ళు. అవునమ్మా, అది కోర్టు డిసైడ్ చేస్తుంది. అది సివిల్ కేస్. మీకు బెదిరిస్తున్నారు అన్నారు చూడండి మీరు, అది కూడా క్రిమినల్ కేసు కింద వస్తుంది. బెదిరిస్తున్నాడు, మీరు క్రిమినల్ కేసు కూడా వేయవచ్చు. మామూలు లేదమ్మా. నా పిల్లల నోటి కాడికి కష్టపడి ప్యాడ్జీలు సంపాదించుకున్న దానికి నాకు అర్థం జరిగి నా నోటి కాడికి పిల్లలు ఏడిచి చర్మంగా అది వేరే వాళ్ళకి అమ్మిరమ్మా. మళ్ళీ నా సూటిని సాయిబులకి. మీకు స్టే ఉన్నప్పుడు వాళ్ళు ఎలా అమ్ముతాడండి? స్టే ఉండకన్నా ముందే అమ్మేశారా? వాళ్ళకి కోర్టు చేయించిందన్న దాని మీద అమ్మిరమ్మా వేరే వాళ్ళకి స్థలం సాయిబులకి. మళ్ళా మీకు ఇవ్వలేదా? కోర్టు మళ్ళీ వాళ్ళకి అమ్మితే మేము మళ్ళీ కోర్టుకి నోటీసులు పంపించి లాయర్ గారిని పట్టుకొని నోటీసులు పంపించి మా కోర్టు స్టే ఇచ్చింది కట్టుకోమని. మళ్ళీ ఎవరికి ఇచ్చారు స్టే? మాకే ఇచ్చిందమ్మా. మీకు ఇచ్చే ముందే వాళ్ళు అమ్మేశారా?
అమ్మేశారు వాళ్ళు. మళ్ళా వాళ్ళు ఎవరికో అమ్మారు చూడండి, వాళ్ళకి కూడా పార్టీ చేయించండి కోర్టులో. ఎవరికో అమ్మారు చూడండి వాళ్ళు, ఆ మనిషిని కూడా పార్టీ చేయండి కోర్టులో, వాళ్ళ పేరు కూడా రాపించండి కేసులో. మీ అడ్వకేట్ సలహా ఇస్తాడండి, మీ అడ్వకేట్ సలహా ఇస్తాడు. అది ఏంటంటే ఇవి కొత్త కొన్నారు చూడండి, వాళ్ళకి కూడా కేసులో పార్టీ చేయాలి. చేసి ఇంకా ఇక్కడ పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వాలి. వాళ్ళ పేరు కూడా కోర్టులో ఇవ్వమంటారమ్మా? వాళ్ళ మీద సెపరేట్ కేసు, అంటే వేరే కేసు అవసరం లేదు, మీ కేసులోనే వాళ్ళ పేరు కూడా పెట్టాలి. నేను పిల్లగాళ్ళ చదివించుకుంటా, దాని జోలు బాలేక కట్టలేక సంవత్సరం ఈ పిల్లగాళ్ళకి ఫీజులు కట్టుకోవటమే సరిపోయిందమ్మా. నాకు ఇంట్లో జరుపుకోవటం, పిల్లగాళ్ళ ఫీజులు కట్టుకోవటం. అవునండి, ఇట్లా ఉన్నాయి, ఏం చేస్తాం ఇప్పుడు. మీకు కోర్టు తప్పు, ఇంకా ఏం దారి లేదు, కోర్టులోనే మీకు న్యాయం దొరుకుతుంది. ఇప్పుడు రిజిస్ట్రేషన్ కాగితాలు నా కాడ ఉన్న రిజిస్ట్రేషన్ కాగితాలు అయ్యే చలాం అనేది అమ్మా. రిజిస్ట్రేషన్ నేను రిజిస్ట్రేషన్ చేసుకున్నా. అవును, మీదే ఉంటది. ఆ తర్వాత మీ తర్వాత ఎవరన్నా కొనండి, ఎవరన్నా అమ్మేసండి, మీది మీకే ఉంటది. న్యాయం ఎలాగైనా దొరుకుతుంది, కొంచెం టైం పడుతుంది, కానీ న్యాయం దొరుకుతుంది, మీకే దొరుకుతుంది. మీ పేరు రిజిస్ట్రేషన్ ఉంటే మీకే దొరుకుతుంది ప్రాపర్టీ. థ్యాంక్ యూ సో మచ్ అండి నారాయణ గారు. మరి మేడం చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటాను, అయినప్పటికీ నేను మీకు మరోసారి చెప్తున్నాను. మేడం ఏమంటున్నారంటే, ఎవరైతే మీ దగ్గర నుంచి ఫోర్జరీగా, అంటే మీకు తెలియకుండా మీ భూమి కబ్జా చేసుకున్నారో, మళ్ళీ వేరే వారికి అమ్మడం జరిగిందా అని మీరు అంటున్నారు, వాళ్ళ మీద కూడా కేసు వేయండి అనేసి మేడం ఇక్కడ అంటున్నారు. అండ్ ఖచ్చితంగా పోలీసు ఆశ్రయించండి, వాళ్ళకు కూడా హెల్ప్ అడగండి. వాళ్ళు చేయనప్పటికీ అది కూడా ఒకసారి కోర్టులో దాని గురించి మాట్లాడినేసి మాత్రం అంటున్నారు మేడం. కొంచెం టైం తీసుకున్నప్పటికీ న్యాయం మాత్రం ఖచ్చితంగా మీకే దొరుకుతుందనేసి మాత్రం ఇక్కడ అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి కాల్ చేసినందుకు. మరి మీ క్వశ్చన్ కి చక్కటి సమాధానం దొరికింది నేను కూడా అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వన్స్ అగైన్. मैम अगर ऐसा ऐसा कुछ प्रॉब्लम होता है, सच डोमेस्टिक वायलेंसेस जिस फोर्जरी, ఇలాంటి దానిలో మీరు ఏ విధంగా న్యాయశాల, అంటే ఇప్పుడు ఇది మల్టిపుల్ కేసు అయిపోయింది, ఒకళ్ళు కబ్జా చేశారు, ఒకళ్ళు కబ్జా చేసింది అది ఇంకొకరికి అమ్మారు, మళ్ళీ అది వాళ్ళు దానికి ఏలిస్తున్నారు, అంటే వాళ్ళు ఇల్లు కట్టుకోనికి రెడీగా ఉన్నారు. మెయిన్ ప్రాపర్టీ హోల్డర్ అతను ఏం చేయాలి? కోర్టుకి వెళ్ళాలండి. కోర్టుకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఏమైంది అంటే, పాపం ఈయనకి మోసం చేశారు అంటున్నాడు ఫస్ట్ లాయర్. ఇప్పుడు ఏ ప్రొఫెషన్ లో కూడా ఉంటాయి ఇట్లాంటివి, నేను ఐ కెనాట్ సే నో అని. బట్ ఇప్పుడు కొత్త లాయర్ దొరికినాయి కాబట్టి ఆయనకి న్యాయం తప్పకుండా దొరుకుతుంది కోర్టు. అంటే ఒక లాయర్ తోటి మనకి ఆ న్యాయం దొరకకపోతే ఇంకో లాయర్ కి హైర్ చేసుకోవాలి. అది మ్యామ్ కాలర్ రెడీగా ఉన్నారు మనతో మాట్లాడడానికి. హలో హలో హలో, నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? మేడం నమస్తే మేడం. మీ పేరు చెప్పండి మేడం. సారీ, విద్య మేడం నా పేరు. విద్య గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? మేడం నేను సిరిసిల్ల నుండి. ఓకే అండి, మరి షో చూస్తున్నారా? మేడం చూస్తున్నా మేడం. ఓకే అండి, మరి మేడం గారితో మాట్లాడాలనేసి ఏదైనా సూచనలు సలహాలు కావాలంటే మీ ప్రాబ్లం చెప్పేసి చక్కటి సలహాలు తీసుకోండి. మేడం మేడం మా హస్బెండ్ చనిపోయాడు మేడం, 6 years అవుతుంది. ఓకేమా మేడం. అయితే మా పెద్ద పాప, 2 అమ్మాయిలు మేడం నాకు. పెద్ద పాప 10 years, చిన్న పాప 8 years మేడం. అయితే మేము 4 అన్నదమ్ములం. అయితే మా ఆయన వాళ్ళు 4 అన్నట్టు కొడుకులు. మీ ఆయన తరఫు నుంచి? ఓకే. మా ఆయన తరఫు నుండి. అయితే మా 4 అన్నదమ్ములు అయితే ఈయన 3 ఆయనే, ఈయన చనిపోయిండు. ఇప్పుడు ఇంకా 3 ఉంటారు కదా మేడం, వాళ్ళందరికీ ఆస్తి పంపకాలు చేశారు, మా ఒక్కరికి చేయలేరు మేడం. మీరు కోర్టులో చేయండి, కేసు వేయండి కోర్టులో. ఎందుకంటే మీ పిల్లలకి వస్తాయి ఆస్తి. ఆడపిల్లలు ఉన్నాయి, మగ పిల్లలు ఉన్నాయి, ఏం కాదు, కానీ మీ ఆడపిల్లలకి వస్తాయి ఆస్తి, మీకు కూడా వస్తుంది.
భాగ్యం వస్తుందండి, మీరు కోర్టులో వేయాలి కేసు. అవునా మేడం? ఫస్ట్ నోట్ అదే మేడం, మేము మా అత్తమ్మనికి ఇట్లా, మా మామయ్య కూడా చనిపోయాడు, మా అత్తమ్మనికి ఇట్లా అడిగితే ఆమె ఏమంటుంది, మీకు నీ భర్త లేడు కదా, నా కొడుకు చనిపోయింది కదా, మేము ఎట్లా ఇస్తాం ఇయ్యము అని అంటుంది మేడం. లేలే, అట్లాంటివి ఎలా ఎక్కడ లేదు. మీరు ముందు నోటీస్ ఇవ్వండి, మీ అడ్వకేట్ కి కలిసి నోటీస్ ఇవ్వండి. నోటీస్ ఇచ్చిన తర్వాత మీరు కోర్టుకి వెళ్ళాలి, మీ అడ్వకేట్ చెప్తారు. మేడం ఒక నోటీస్ పంపినాం మేడం, ఫస్ట్ నోటీస్ పంపినాం, అది తీసుకున్నది మళ్ళీ రెస్పాన్స్ ఏం రాలేదు మేడం. మళ్ళా కోర్టులో వెళ్ళాల్సింది మీరు. ఆ నోటీస్ పట్టి మీరు కోర్టులో వెళ్ళండి. మేడం వెళ్ళమంటారా మేడం? తప్పకుండా వెళ్ళాలి అమ్మా. ఇప్పుడు మీకు ఇట్లా అడిగితే న్యాయం దొరకకపోతే కోర్టులోనే దొరుకుతుంది న్యాయం మీకు. ఆమెతో ఇట్లా పెద్ద మనుషుల కూకొని మాట్లాడితే కూడా ఆమె ఏం రెస్పాండ్ ఇవ్వడం లేదు మేడం. ఇప్పుడు చూడు, మీరు అంతా ప్రయత్నించిన తర్వాత ఇప్పుడు కోర్టుకే వెళ్ళాలి, అదే దారి ఉంది మీకు. ఓకే మేడం, ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి కాల్ చేసినందుకు. మరి చక్కటి సలహా దొరికిందని నేను కూడా అనుకుంటున్నాను. మేడం ఇక్కడ తిని అడిగిన దానిలో ఒక తిరకాసు ఉంది మేడం. అంటే చాలా మంది ఏమంటారంటే కొడుకు చనిపోయాక జనరల్ గా కోడలికి దగ్గర ఉంచుకోరు, లేదమ్మా, వాళ్ళ అమ్మ నాన్న దగ్గర పంపించేస్తుంటారు. ఎప్పుడైతే ప్రాపర్టీ డిస్ట్రిబ్యూషన్ మాట వస్తుందో, ఆస్తులు చేస్తున్నప్పుడు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నప్పుడు ఎవరికి వాళ్ళకి వాటా ఇస్తున్నప్పుడు నువ్వు మా దగ్గర లేవు కదా, నీకు రాదనేసి పక్కన జరుపుతుంటారు. అట్లా ఏం లేదు, అట్లా ఉన్నాయి. దట్ ఈస్ సొసైటీ, కానీ లా చెప్పేది వేరే రకం. సో ఖచ్చితంగా ఇలాంటప్పుడు మాత్రం వెళ్ళాలి అనేసి తప్పకుండా వెళ్ళాలి. సో అధికారం ఉన్నప్పుడు మనం ఎందుకు విడిచిపెట్టాలి? మనకి దొరుకుతుంది, భాగ్యం దొరుకుతుందా? అంటే పిల్లలకి మాత్రమే వాళ్ళ పేరు మీదనే వస్తుందా, లేకపోతే తిన్న పేరు మీద కూడా వచ్చే ఛాన్స్? ఈమె షీ ఈస్ ది గార్డియన్ ఆఫ్ ది చిల్డ్రన్ నౌ. అట్లా. సో ఖచ్చితంగా అండి మరి కోర్టుకి ఆశ్రయించండి, మీకు తప్పకుండా న్యాయం దొరుకుతుంది. ఆస్తి పంపకం చేశారు కాబట్టి ఖచ్చితంగా అందులో మీ వాటా మీకు ఇస్తారు అనేసి మేడం అంటున్నారు. గట్టిగా మీరు కొంచెం కోర్టు చుట్టూ వెళ్తే మాత్రం ఖచ్చితంగా న్యాయం మీ సొంతమే అవుతుందండి. మరి థ్యాంక్ యూ సో మచ్ కాల్ చేసినందుకు. మేడం, మనం డొమెస్టిక్ వైలెన్స్ గురించి మాట్లాడుతున్నాం. చెప్పాం. డొమెస్టిక్ వైలెన్స్ లో ఎన్నో వస్తాయి అనేసి మీరు అన్నారు. ఒకటి మొగుడు పిల్లలది వస్తుంది, రెండోది అత్తమామలది వస్తుంది, ఆడపడుచులది వస్తుంది. ఇలాంటి ఆస్తి అంటే ఇది మళ్ళీ పక్కన జరిపేస్తే ప్రాపర్టీస్ గురించి అయిపోతుంది. కాబట్టి డొమెస్టిక్ వైలెన్స్ కింద మనము ఈ మేజర్ థింగ్స్ వస్తుంటాయి మనకి. లేదంటే ఇప్పుడు మీరు కొత్తగా చెప్పారు అత్తలు కోడల మీద కూడా వేసే ఛాన్సెస్ ఉన్నాయి అంటున్నారు. మరి మెజారిటీ ఆఫ్ ద టైమ్ ఏ కేసు వస్తుంటాయి, దానికి ఏ విధంగా కోర్టు నుంచి మనకు న్యాయం దొరుకుతుందో చెప్పండి. అంటే కోడళ్ళే వేస్తాడు మెజారిటీగా. కోడలు అంటే భార్య భర్త మీద, ఆడపడుచు మీద, అత్త వాళ్ళు మీద, అందరి మీద వేస్తుంది ఆమె. దట్ ఈస్ హౌ. ఇంకా విడాకులు కావాలంటే వేస్తుంది, లేదంటే లేదు. అండ్ ఇంకోటి అండి, రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ అన్ని కూడా ఉన్నాయి కేసు సివిల్లో. అంటే ఎవరికి తిరిగి కాపురం చేయాలని ఉంటది చూడండి, సెపరేట్. భర్త పోయారనుకో భార్య వచ్చు, భార్య వెళ్ళారంటూ భర్త వచ్చు, రమ్మని ఇంటికి వచ్చి కాపురం చేయమని కోర్టులో అడగచ్చు. అంటే ఇక్కడ లాస్ట్ వీక్ మనం చూసుకున్నట్లయితే ఒక అతను మనకు కాల్ చేశారు, ఒక కాలర్ కాల్ చేశారు. వాళ్ళు ఏమన్నారంటే మా వైఫ్ వెళ్ళిపోయింది, వెళ్ళి కూడా ఎన్ని సంవత్సరాలు అవుతుంది, ఇప్పుడు నేను కోర్టులో విడాకులు అడిగితే వస్తుందా అనేసి అడిగారు. సో అంటే తను ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా విడాకులు కోర్టు నుంచి మంజూరు అవుతుంది. మంజూరు అవుతుంది, ఎందుకంటే దట్ ఈస్ డెజర్షన్. సో డెజర్షన్ గ్రౌండ్ మీద. ఈ డెజర్షన్ గ్రౌండ్స్ మీద అని అంటున్నారు కదా మేడం, అంటే ఎన్ని సంవత్సరాలు ఇలా దూరంగా ఉంటే కోర్టు నుంచి డైరెక్ట్ మనకి విడాకులు వచ్చే? 7 years అండి. 7 years మాక్సిమం అంటాడు, మినిమం కూడా ఇచ్చేస్తున్నాడు ఇప్పుడు. అట్లాంటివి సో ఎలాంటి దానికి టైం వేస్ట్ చేయకుండా, సమయం వేస్ట్ చేయకుండా వాళ్ళకి పిలిచి విడాకులు తీసుకోవచ్చు. డెజర్షన్ డిపెండ్స్ ఆన్ ది కాజెస్ అగైన్. జస్ట్ డెజర్షన్ అని ఒక గ్రౌండ్ ఉండదు, వేరే గ్రౌండ్స్ కూడా మీద దొరుకుతుంది. ఈ గ్రౌండ్స్ గురించి ఖచ్చితంగా మాట్లాడదామండి, ఎందుకంటే చాలా మందికి దీని మీద డౌట్స్ ఉంటాయి. కాలర్ రెడీగా ఉన్నారు మనతో మాట్లాడడానికి. హలో హలో, నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? నమస్తే మేడం, మీ పేరు చెప్పండి. నేను శోభన్ మాట్లాడుతున్నా. ఓకే, నేను ఇల్లు కొని 13 సంవత్సరాలు అవుతుంది. శోభ గారు, మేడంతో మాట్లాడండి. ఇల్లు కొని 13 సంవత్సరాలు అవుతుంది. అయితే వాళ్ళు అమ్మిన వాళ్ళు ఏమంటుందంటే మాది మాకే, వేరే వాళ్ళకి అమ్మొద్దు, మాది మాకే అమ్మాలి,
వేరే నువ్వు ఎంత కొన్నావో అంతకే అమ్మాలి అని అంటే నేను అప్పుడు 3,10,000 కొన్నా మేడం. ఇప్పుడు 13 సంవత్సరాలు అయినాయి అనుకోని ఇప్పుడు అంతకే అమ్మమంటే ఎట్లా మేడం? అవసరం లేదమ్మా, అది అట్లాంటివి ఏం లా లేదు. అదే వాళ్ళకే ఇవ్వాలని లేదు, ఇంకా అంత పైసలకే ఇవ్వాలని ఎక్కడ లేవు. మీరు ఎక్కడన్నా అమ్మేసుకోవచ్చు. వాళ్ళు ఇంకా మీకు బెదిరించినాడు అనుకో, మీకు వచ్చి సతాయించుస్తున్నాడు అనుకో, మీరు కోర్టులో సివిల్ కేసు వేసి ఇంజంక్షన్ తీసుకొని వాళ్ళు మన దాంట్లో దారిలో వస్తున్నాయి మీకు ఇట్లా ఉండనికి ఇవ్వటం లేదు అని సివిల్ కేసు చేయొచ్చు. లేదంటే వాళ్ళు బెదిరిస్తున్నారు అనుకో, క్రిమినల్ కేసు వేయచ్చు. అదే మేడం, అదే వాళ్ళ అట్లా అంటే వాళ్ళ మాకే అమ్మ, వేరే వాళ్ళకి ఎవరికి అమ్మొద్దు, మాది మాకే ఇవ్వాలి అని అట్లా బెదిరిస్తుంది. సరే, అందుకే ఏం చేయాలని అడుగుతా. అదే వాళ్ళతో మాట్లాడండి. మీకే అమ్మాలంటే ఇది రేట్ ఉన్నాయి, నేను ఈ రేట్కి అమ్ముతున్నా, తీసుకుంటే సరే, లేదంటే నేను వేరే వాళ్ళకి అమ్మేస్తా, అంతే. కాదు అని వాళ్ళ గొడవలకు వస్తే ఏం చేయాలి మేడం? పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలమ్మా. ఇంకా అంటే వాళ్ళు గొడవలు చేశారనుకో, క్రిమినల్ కేసు లాగా ఇట్లా కొట్టటం, తిట్టటం, బెదిరిస్తాం, అది అంటే క్రిమినల్ కేసు, పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి. లేదంటే మీ దాంట్లో మీరు ఇంట్లో వచ్చి వాళ్ళు కూర్చుంటున్నాడు, వచ్చి ఇట్లా చేయొద్దు అట్లా చేయొద్దు, వాళ్ళు అంటే మీ దగ్గర వస్తున్నాడు, మంది కొననీకి వస్తున్నప్పుడు వాళ్ళు వచ్చి మీకు ఆపుతున్నాడు అనుకో, అది సివిల్ కేసు వేయాలి. అప్పుడు ఇంజంక్షన్ తీసుకోవాలి. వాళ్ళు మీ దాంట్లో ఇంటర్ఫియర్ అవుతుంది, మేము అమ్ముతున్నాడు, వాళ్ళు వచ్చి ఇట్లా చేస్తున్నాడని సివిల్ కేసు కూడా వేయచ్చు. 2 దారి ఉన్నాయి మీకు. నేను రిజిస్ట్రేషన్ కూడా చేయించుకున్నా మేడం నా పేరు మీద. అవును, ఇప్పుడు అది మీ ప్రాపర్టీ, మీ పేరు మీద రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మీ ప్రాపర్టీ, మీకు కొన్నారనుకున్నావులే, అంతే. థ్యాంక్ యూ సో మచ్ అండి శోభ గారు, కాల్ చేసినందుకు. అండ్ మీకు చక్కటి సలహా ఇచ్చారు మేడం. ఇక్కడ ఎవరు బెదిరించినప్పటికీ ఆ ప్రాపర్టీ మీదే కాబట్టి మీ సొంతమే ఉంటుందండి. మీకు ఎవరికి అమ్మాలనుకుంటే వాళ్ళకి అమ్మొచ్చండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్ కాల్ చేసినందుకు. మ్యామ్, ఎన్నో చక్కటి సూచనలు చెప్తున్నారు, సలహాలు చెప్తున్నారు. అలాగే ఇంతకుముందు ఏదైతే మనం మాట్లాడుతున్నామో ఆ 7 years ఏ గ్రౌండ్స్ మీద వస్తుంది అనేసి అన్నారు కదా, దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం మన ప్రోగ్రాంలో. సిటీ విజన్ ప్రెజెంట్స్ న్యాయ సలహాల కార్యక్రమంలో ఇప్పుడు చిన్న బ్రేక్. సిటీ విజన్ సింగింగ్ స్టార్స్. హాయ్ అండి, నమస్తే. నేను మీ నిషీజ. ఈ ఆదివారం అంటే 31 మార్చ్ ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు సిటీ విజన్ ఛానల్లో ప్రసారమయ్యే సింగింగ్ స్టార్స్ లైవ్ ప్రోగ్రాంలో నేను మిమ్మల్ని అలరించడానికి మీ ముందుకు మంచి మంచి పాటలతో వచ్చేస్తున్నాను. అలాగే మీరు కూడా మంచి పాటలతో రెడీగా ఉండండి. స్టే ట్యూన్ టు సిటీ విజన్ సింగింగ్ స్టార్స్ లైవ్ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ. హాయ్ అండి, నేను సింగర్ బాలకామేశ్వరాని. ఈ ఆదివారం ఉదయం సిటీ విజన్ సింగింగ్ స్టార్స్ లైవ్ ప్రోగ్రాంలో పాడడానికి వస్తున్నాను. మరి మీ అందరూ కూడా మంచి సాంగ్స్తో రెడీగా ఉండండి. స్టే ట్యూన్ టు సిటీ విజన్ సింగింగ్ స్టార్స్. డోంట్ మిస్ ఇట్. సిటీ విజన్ సింగింగ్ స్టార్స్.
విజన్ ప్రెజెంట్స్ న్యాయ సలహాల కార్యక్రమానికి తిరిగి స్వాగతం అండి. మరి మీకు కూడా ఎలాంటి సివిల్ కేసెస్ గురించి తెలుసుకోవాలి? సివిల్ కేసెస్ అంటే ఇప్పుడు డొమెస్టిక్ వైలెన్స్ ఉంది, లేకపోతే భూ కబ్జాలు ఉన్నాయి, ప్రాపర్టీ కేసెస్ ఉన్నాయి, ఇలాంటి ఏ కేసు గురించి అయినా సరే మాట్లాడాలి, చక్కటి సలహాలు సూచనలు కావాలి అనుకుంటే ఈరోజు మన షోలో మనతో పట్టున్నారు సివిల్ కోర్టు న్యాయవాది, సీనియర్ న్యాయవాది రషీదా తబసం గారు. మరి మీకు కూడా చక్కటి సలహాలు ఇస్తారండి. స్క్రీన్ పైన కనిపించడం కాల్ చేయండి, మరి మేడంతో మాట్లాడి మీ ప్రాబ్లమ్స్కి చక్కటి సొల్యూషన్స్ తీసుకోండి. షో షురు కర్తేకి కాలర్ ఇస్ రెడీ మ్యామ్. హలో మేడం, నమస్కారం అండి, ఎవరు మాట్లాడుతున్నారు? నా పేరు జనార్దన్ మేడం, నాది వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం. ఓకే అండి జనార్దన్ గారు, మరి న్యాయ సలహాలు షో చూస్తున్నారా? అవును మేడం, అది ఏంటంటే మా డాడీ చచ్చిపోయి ఒక 20 సంవత్సరాలు 20 years బ్యాక్ మేడం. ఓకే అండి, మరి మీ ప్రాబ్లం ఏంటో మేడంకి ఇక్కడ తెలియచేయండి, చక్కటి సలహాలు తీసుకోండి. ఓకే ఓకే చెప్పండి మేడం గారు. నమస్తే నమస్తే, చెప్పండి మేడం గారు. మా డాడీ 20 years బ్యాక్ చనిపోయిండు. ఓకే మేడం గారు, అయితే మాకు 1 ఎకరన్నర భూమి ఉంటది. సర్వే నెంబర్ కూడా తెలుసు నాకు, 146. అయితే మాకు అది పొజిటింగ్ పేపర్ కూడా నా దగ్గర ఉన్నది మేడం. ఓకే అయితే మాకు అప్పుడు మా దగ్గర పాస్బుక్ ఉంది, పొజిటింగ్ పేపర్ ఉంది, అంటే మొత్తం ఆన్లైన్ లో మొత్తం ఆల్మోస్ట్ అన్ని ఉన్నాయి. సరే, అయితే మాకు పొలం కాడికి పోతే అసలు మీకు పొలమే లేదు, ఏడుంది అని మాకు సలహాలు చెప్తున్నాం మేడం. దాన్ని మీరు ఎట్లా చెప్తారు? అంటే మీరు పొలం ఎప్పటి నుంచి వాడలేదండి? పొలం మీద వెళ్ళలేదు అంటే మాకు తెలియదు మేడం. అంటే మా డాడీ చచ్చిపోయాం కాబట్టి మాకు అసలు మేము అప్పటి నుంచి మేము ఏం చేయలేము అక్కడ. వెళ్ళి చూడనే లేదు మీ పొలము? చూడలేదు. అది మా పొలం అనేది కూడా మాకు తెలియదు కదా మేడం. పేపర్స్ ఎప్పుడు దొరికినాయి మీకు? మేడం, పేపర్స్ ఎప్పుడు దొరికినాయి మీకు? పేపర్స్ అంటే ఇప్పుడు ఈ మధ్యలో మొన్న ఇవన్నీ మన రేవంత్ రెడ్డి సార్ విషయం కదా మేడం, అప్పుడు నాకు పేపర్స్ డీటెయిల్స్ మొత్తం తీసుకొని వస్తే ఈ రోజు మనకు తెలిసింది. మీరు ఇప్పుడు ఏంటంటే ఆ పేపర్ సరిపోయిన ఉన్నాయా లేదా, మళ్ళీ మీ సర్వే నంబర్లో అది ఎంత ఎకరం ఉన్నాయి, సర్వే నంబర్లో అన్ని ఎకరం ఉన్న తర్వాత సర్వే చేపియాలి. చేపించిన తర్వాత ముందు మీ పేపర్స్ కరెక్ట్గా ఉందా లేదా అది చూసుకోవాలండి. ఓకే మేడం, నా దగ్గర పోస్టింగ్ పేపర్ ఉంది. ఏ పేపర్ అంటున్నారు? సేల్ డీడ్ ఉందా మీ దగ్గర? పోస్టింగ్ అంటే ఇప్పుడు మనకు పాస్బుక్ ఉంటది కదా మేడం. అవును, దానికి అంటే ఇది సపోర్ట్ ఎక్కువ. ధరణిలో లేదా మీ పేర్లు? ధరణిలో వస్తుంది, కొడితే వస్తుందా? వస్తుంది మేడం. వచ్చినప్పుడు సర్వే చేపించండి. మీది సర్వే చేపియాలా? 150 సర్వే నంబర్ అని చెప్తారు, నాదేమో 146 ఉంది. లేదు, మీ 146 సర్వే నంబర్ ఎక్కడుందో, 146 సర్వే నంబర్లో ఎంత భూమి ఉందో, మళ్ళీ మీది ఎంత 1 ఎకరం ఉంటే మీ ఎకరం బౌండరీస్తో పాటు చూసి మీకు సర్వే చేసి ఇస్తాడు, ఇక్కడ ఉంది మీ భూమి అని. అర్థమైందా? మీరు వెళ్తున్నాడు 150 సర్వే మీద, మీది 146 సర్వే ఉంది. మీ 146 సర్వే అవును, మీ 146 సర్వే నంబర్ ఎక్కడ పడుతుందో అది మీకు సర్వే చేస్తేనే తెలుస్తుంది. ఓకే మేడం, అదేమంటారు అంటే ఒకసారి గవర్నమెంట్ ల్యాండ్ మీరు అట్లా తీసుకుంటారు అది ఇది అని చెప్తున్నాను. అది వేరే విషయం. గవర్నమెంట్ ల్యాండ్ అంటే మళ్ళీ కోర్టులో పెట్టాల్సింది. గవర్నమెంట్ ల్యాండ్ ఉందా లేదా అని అది కోర్టులో సాధించాలి. అవును మేడం, అప్పుడు మనకు ఆ రోజు ఇచ్చింది కదా మనకు, మేమైతే కొత్తగా చేసుకోలే కదా. అదే అంటున్నా, అది వెళ్ళి కోర్టులో చెప్పాలి మనం. ఇది గవర్నమెంట్ ల్యాండ్ అంటున్నాడు, ఇది గవర్నమెంట్ ల్యాండ్ కాదు, మా ల్యాండ్, మేము ఇట్లా కొన్నా, మాకు పాస్బుక్ ఉంది, ఇట్లా గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే ఎలా ఇస్తాడు, అది అన్ని కోర్టులో సాధించాలి. అంటే ఇది ఎక్కడ పెట్టాలి మేడం మనం? కోర్టులోనే అండి. కోర్టు అంటే ఇప్పుడు మాకు వికారాబాద్ జిల్లా కదా మేడం. మీ అడ్వకేట్ అదే మీ అడ్వకేట్ తో ఒక అడ్వకేట్ ఉంటాడు చూడు, ఆయన చూసి చెప్తాడు మీకు ఏ జ్యూరిడిక్షన్ లో వస్తుందని.
ఎందుకంటే అది ఏంటంటే వాల్యూని బట్టి జ్యూరిడిక్షన్ పడుతుంది మీ కోర్టుది. థ్యాంక్ యూ సో మచ్ అండి జనార్దన్ గారు. మరి ఖచ్చితంగా కోర్టుకి ఆశ్రయించండి. మేడం చెప్పినట్లుగా చేసినట్లయితే ఖచ్చితంగా మీ ల్యాండ్ ఏదైతే ఉందో మీ సొంతం అవుతుంది. థ్యాంక్ యూ వన్స్ అగైన్ కాల్ చేసినందుకు. మ్యామ్ जहाँ पर हम लोग डिवोर्स के बारे में बात कर रहे हैं, మనం డివోర్స్ గురించి మాట్లాడుతున్నాం ఇప్పుడు. చెప్పండి. ఇక్కడ డివోర్స్లో ఇంకో పాయింట్ మ్యామ్, జనరల్గా బయట చదువుకునే వాళ్ళు ఇక్కడికి వచ్చి పెళ్లి చేసుకొని వైఫ్కి తీసుకొని వెళ్తుంటారు. అవునమ్మా. అక్కడ తీసుకెళ్ళాక తెలుస్తుంది అతను ఆల్రెడీ మ్యారీడ్. కొంతమంది వాళ్ళు అడ్జస్ట్ అయిపోతారు, కానీ కొంతమంది అడ్జస్ట్ అవ్వలేకపోతారు. అలాంటప్పుడు అలాంటి అమ్మాయిలకి ఏ విధంగా, అంటే వాళ్ళకి సలహా చెప్పండి, ఏ విధంగా వాళ్ళ కోర్టుకు ఆశ్రయించమంటారు? వాళ్ళకు ఒకవేళ కేసు వేయాలి అనుకుంటే ఏ విధంగా వేయచ్చు? వాళ్ళకి ఏ విధంగా న్యాయం దొరుకుతుంది? ఇప్పుడండి వాళ్ళు పెళ్లి చేసుకున్నాడంటే ఇప్పుడు ఈస్టర్న్ కంట్రీస్ లో చేస్తే వేరే రకం, వెస్టర్న్ కంట్రీస్ లో చేస్తే వేరే రకం. వెస్టర్న్ కంట్రీస్ లో ఉందనుకో అక్కడ కూడా మనకి కోర్టులు ఉన్నాయి, అక్కడ వెళ్ళి వాళ్ళు కంప్లైంట్ ఇవ్వచ్చు. లేదంటే ఇండియాకి తిరిగి వచ్చి ఇండియాలో కంప్లైంట్ ఇచ్చి ఇక్కడ వాళ్ళ పేరెంట్స్ ఏదో చుట్టాలు ఉంటే చూడండి, వాళ్ళకి నోటీస్ అందించిన తర్వాత కేసు నడిపించాలి. డైవర్స్ తీసుకుంటే డైవర్స్ తీసుకోవాలి, ఫోర్జరీ, ఇంకా ఏంటంటే చీటింగ్ కేసు కూడా వేయచ్చు. మేడం ఇక్కడ కొంతమంది ఓవర్ స్మార్ట్ ఉంటారు, వాళ్ళకి తెలుసు కేసు వేస్తారు అమ్మాయిలు అనేసి. అలాంటప్పుడు అమ్మాయికి రానివ్వరు, పాస్పోర్ట్ దాచేయడమో ఏదో ఒకటి చేస్తారు. అది మనం జాగ్రత్తగా ఉండుకోవాలి. సో అలాంటప్పుడు అంటే ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే, అలాంటప్పుడు అమ్మాయి ఏదో విధంగా కాల్ చేసి వాళ్ళ పేరెంట్స్ కి ఇలా ఇలా జరిగింది అని అన్నప్పుడు ఖచ్చితంగా అమ్మాయి వచ్చి కేసు వేయాలా, లేకపోతే ఇక్కడి నుంచి ఆమె తాలూకా ఎవరైనా వేయొచ్చు అంటారా? ఆమె తరఫు నుంచి ఎవరన్నా వేయొచ్చు, డాడీ వేయొచ్చు, మదర్ వేయొచ్చు, బ్రదర్స్ వేయొచ్చు, ఎవరన్నా వేయొచ్చు. అంటే ఆ విధంగా చేసినట్లయితే అతను అక్కడి నుంచి ఇక్కడికి తీసుకురావడం జరుగుతుందంటారా? అంటే కొంచెం డీటెయిల్ గా మ్యామ్, ఎందుకంటే కంట్రీ వైజ్ డిఫరెంట్ కంట్రీస్ అయిపోతాయి. ఇండియాకి దాటేశాడు కాబట్టి వేరే కంట్రీలు ఉన్నారు కాబట్టి, మరి మన కంట్రీ రూల్స్, మనకి పార్లమెంట్ రూల్స్ ఒకలాగా ఉంటాయి, అక్కడ ప్రెసిడెన్షియల్ రూల్స్, మరి ఏ విధంగా వాళ్ళకి కంపేర్ అయితే చెప్పండి. ఇప్పుడు మీకు రిలీఫ్ ఏం కావాలి ఆ పట్టి కేసు వేయాలమ్మా. ఇప్పుడు రిలీఫ్ అంటే డైవర్స్ కావాలంటే ఇప్పుడు ఎవరన్నా వేయొచ్చు డైవర్స్ కి. ఇక్కడ అప్రోచ్ అయ్యి మళ్ళీ వీడియో కాల్స్ ఫెసిలిటీ కూడా ఉన్నాయి కోర్టులో. వీడియో కాల్ చేసి అమ్మాయితో మాట్లాడి అరేంజ్మెంట్ ఉన్నాయి. లేదంటే చీటింగ్ కేసు, క్రిమినల్ కేసు వేయాలంటే కంప్లైంట్ ముందు ఈయన వేసి ఎవరన్నా ఆమె తరఫు నుంచి వేసి కంప్లైంట్ వేసిన తర్వాత అది దెన్ వీ కెన్ థింక్ ఓవర్ హౌ టు బ్రింగ్ హర్ బ్యాక్ అక్కడ నుంచి. ఓకే అండి, చక్కటి సలహా చెప్పారు. ఇక్కడ కాలర్ రెడీగా ఉన్నారు మ్యామ్ మనతో మాట్లాడడానికి. హలో, నమస్కారం అండి, మీ పేరు చెప్పండి. మేడం నా పేరు మురళి, తిరుపతి నుంచి మాట్లాడుతున్నాను మేడం. మురళి గారు ఎక్కడి నుంచి అండి? తిరుపతి నుంచి. ఓకే అండి, మరి మురళి గారు షో చూస్తున్నారా, న్యాయ సలహాలు? హలో మేడం. మురళి గారు టీవీ వాల్యూమ్ తగ్గించుకోండి. మేడం టీవీ వాళ్ళకి తగ్గించాను మేడం, ఫుల్ గా ఏం లేదు. ఓకే అండి, మరి న్యాయ సలహాలు షో చూస్తున్నారా? మేడం నేను మా తాత పేరుతో కొంచెం అది కాలేజీ ఇల్లు ఉంది. ఖచ్చితంగా మురళి గారు మాట్లాడండి మేడం గారితో, మీ ప్రాబ్లం చెప్పండి. చెప్పండి నమస్తే, చెప్పండి. తాత పేరుతో కొంచెం కాలేజీ ఇల్లు ఉందమ్మా. ఇప్పుడు నా తాత చనిపోయా, నాయన చనిపోయా, ఎవరు లేరు, ఒకే ఒక ఆమె ఉంది మా అత్త. అది రాయిపించుకోవాలంటే ఎట్లా? ఒక కాలేజీ ఏమో మా అవ్వ రాయిస్తున్నారు, ముగ్గురు మనవులకి అనేసి. ఎట్లా చేయాలా? ఎవరి పేరు మీద ఉందండి? ఎవరి పేరు మీద ఉంది ఇల్లు? అది తాత పేరుతోనే ఉంది. ఆ తాత తర్వాత ఎన్ని కొడుకులు ఆయనకి? తాత తర్వాత నాయన చనిపోయా, చిన్న చనిపోయా, మేనత్త ఒక చనిపోయింది, ఒకే ఒక అంగ ఉంది మేనత్త. ఓకే, ఇప్పుడు ఎవరి పేరు మీద చేపించుకోవాలి? ఎవరున్నాడు దాంట్లో? ఆ ఇంట్లో ఎవరున్నాడు? హలో మేడం, ఆ ఇంట్లో ఎవరున్నాడండి ఇప్పుడు? అది ఇప్పుడు ఉంది, ఆ ఇంట్లో ఉంది, కానీ మేము బయట వచ్చేస్తున్నాము. అది తాత పేరుతోనే ఉంది, మేము ముగ్గురు మనములు ఉన్నాము. అది ఎట్లా ఎవరితో రాయించుకోవాలా ఏమైనా అర్థం కాదు మాకు. మేనత్త మాత్రం ఒకే ఆమె బతుకుంది ఫ్యామిలీలో.
అవును, మేనత్త పేరు మీద ఉంటుంది. అంటే మీ అందరికీ భాగ్యం వస్తుంది, అది వేరే విషయం. కానీ ఎవరి పేరు మీద చేపించుకోవాలనుకుంటున్నారు మీరు? మేము ముగ్గురు ఉన్నాం కదా, మనములో ముగ్గురు మీరే. ఎవరు ముగ్గురు అండి? ఇప్పుడు మేము ముగ్గురు అన్నదమ్ములు ఉన్నాం మేము. అంటే మీ అన్న తమ్ములు మీ డాడీది అవునా? అది ఇది మా నాన్నకి మేము ముగ్గురు ఉన్నాము, మనములు మేము ముగ్గురే ఉండేది. అవునమ్మా, మీ నాన్నకి మీరు ముగ్గురం. వేరే నాన్న వాళ్ళు అన్న తమ్ముళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళ పిల్లలు కూడా ఉంటుందా లేదా? వాళ్ళు ఉండాలి, ఆ పిల్లకాయలు పెళ్ళిళ్ళు అయిపోయినారు, ఆ పిల్లకాయలే వాళ్ళ పెళ్ళిళ్ళు వెళ్ళిపోతున్నారు. అంటే అందరికి వస్తుంది చూడండి, మీ తాత పిల్లలు ఎన్ని మంది ఉన్నాయి వాళ్ళందరికీ భాగ్యం వస్తుంది. అందరికి వస్తుందంటారా? అవును. అది ఎట్లా చేయాలమ్మా? ఇప్పుడు ఎవరికైనా రాయించుకోవాలా? ఎట్లా రాపించుకోవాలంటే లేదమ్మా, వాళ్ళు మీరు అందరు ఒక చోటు కూర్చొని ఎంత మంది ఉన్నాయి ముందు ఒక ట్రీ చేయాలి, ఫ్యామిలీ ట్రీ ఫామ్ చేయాలి. ఆ ఫ్యామిలీ ట్రీలో ఎంతమంది బతికి ఉన్నాడో ఎంతమంది పోయారు ఆ లెక్కలు పెట్టి ఆ తర్వాత మీకు ఎంత భాగం వస్తుంది. ఎవరన్నా అంటే అందరికీ భాగం మాత్రం ఉంటుంది. ఎవరన్నా అక్కడ వచ్చి వాళ్ళు వేరే వాళ్ళకి పైసలు ఇచ్చి మీరు కూడా కొనుక్కోవచ్చు, ఆ ప్రాపర్టీ ఒక్క పేరు మీద తీసుకోవచ్చు అట్లా. కరెక్ట్ అయింది మ్యామ్. ఎనీవేస్ అండి, జనార్దన్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి కాల్ చేసినందుకు. మరి మేడం కూడా చక్కగా సలహాలు ఇచ్చారు. ఏంటంటే మీ తాతగారి ఆస్తి అంటున్నారు ఇక్కడ, అవునా? మరి మీ తాతగారి ఆస్తి కాబట్టి ఎవరు లేరు, మేనత్ ఒక్కతే మాత్రం ఉంది అనేసి అంటున్నారు. తాతగారి ఆస్తి ఎవరి మీద విల్లు లేదు, పేరు మీద ఎవరి పేరు మీద విల్ రాయలేదు అని అన్నప్పుడు ఖచ్చితంగా అందరు కూర్చొని ఎంతమందికి రావాలి, ఎంతమంది మనవరాలు ఉన్నారు, ఒక మేనత్త కూడా ఉంది కాబట్టి తనకి తాలూకా ఎవరైనా పిల్లలుంటే మరి అందరికి ఆస్తిలో వాటా ఉంది కాబట్టి చక్కగా మీరు డిస్కస్ చేసుకొని ఎవరైనా ఒకరు ముందుకొచ్చి ఫస్ట్ వాళ్ళ పేరు మీద ఒక విల్లన రిజిస్ట్రేషన్ చేయించుకోమని చెప్తున్నారు. కరెక్ట్ కదా? విల్ సేల్ చేసుకోవచ్చు, వేరే వాళ్ళకి పైసలు ఇవ్వచ్చు. అంటే అంత ముక్కలు చేయలేనప్పుడు ఇంటిది ముక్కలు చేయలేకపోతే ఎవరన్నా వచ్చి నేను కొనుక్కుంటా మీరందరికి వాటలు ఇచ్చేస్తా క్యాష్లో అని వచ్చు. అది అంటే మేడం ఇక్కడ ఏమంటున్నారంటే ఒకవేళ మీరు 10 మంది ఉన్నారు అనుకోండి, ఒక 10 మందిలో మీరే ముందుకు వచ్చేసి నేను ఒక్కడిని ఇంత కొనుక్కుంటాను, మిగతా ఎవరికైతే ఎంత వాటర్ రావాలో వాళ్ళకి ఇంత ఇచ్చేస్తారు అనేసి చెప్పొచ్చు. ఆ ఆప్షన్ ఒకటి ఉంది అని అంటున్నారు. లేదంటే ముక్కలు చేసుకోవాలి ఇల్లు. లేదంటే ఒక 10 ముక్కలు ఒక ఇంట్లో ఎలా అవుతుందని అది వేరే వాళ్ళకి అమ్మేసి క్యాష్ లో తీసుకోవచ్చు. అది మీకు ఇల్లే కావాలి అనుకుంటే దానికి ముక్కల్లో చేసుకోవచ్చు అంటున్నారు. లేదు 10 మంది ఉన్నారు, ఒక ఇంటికి 10 ముక్కలు చేయలేరు కాబట్టి ఒకళ్ళకి అమ్మేసి ఆ క్యాష్ కూడా మీరు చేసుకోవచ్చు అని అంటున్నారు, డిస్ట్రిబ్యూట్ చేసుకోవచ్చు. అదండి, చక్కటి సలహా ఇచ్చారు, మీకు కూడా చక్కగా పట్టించండి. అండ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్ కాల్ చేసినందుకు. మ్యామ్, పేపర్ వేరే కంట్రీస్ గురించి మనం మాట్లాడుతున్నాము. అవునా, ఇప్పుడు చూడండి అమెరికాలో ఉందనుకోమ్మా, అమెరికాలో లా ఉంది, అక్కడ కోర్టుకి ఈమె ఒకవేళ లాక్ అయి ఇంట్లోనే ఉన్నారనుకోండి, బయట వెళ్ళలేకపోతున్నాడు, అప్పుడు ఏంటి పరిస్థితి? ఒక ఫోన్ తీసుకొని పోలీస్ కంప్లైంట్ అక్కడ కూడా ఇవ్వచ్చు, ఇక్కడ పేరెంట్స్ కి ఫోన్ చేసి ఇక్కడ కూడా పోలీస్ కంప్లైంట్ ఇవ్వచ్చు. కానీ ఇక్కడ నుంచి ఆమెకి యాక్షన్ తీసుకోవాలంటే కొంచెం కష్టం ఆయన మీద. అక్కడే పోలీస్ కంప్లైంట్ ఇచ్చేస్తే పోలీస్ వచ్చి అక్కడ కూడా సరిగ్గా యాక్షన్ తీసుకుంటాడు. గ్రేట్. మరి ఇలాంటి దానిలో చక్కగా పోలీస్కి ఆశ్రయించవచ్చు, అక్కడ కూడా ఇక్కడ కూడా పోలీస్కి ఆశ్రయించవచ్చు అనేసి మేడం అంటున్నారు. కానీ ఒకవేళ కొన్ని చాలా కేసెస్లో మనం చూస్తుంటాము, హస్బెండ్ ఇండియాకి వచ్చేసి పెళ్లి చేసుకొని ఇక్కడ కొంతకాలం ఉండి వెళ్ళిపోతారు, ఇక్కడ తనకి మాత్రం వదిలేసి వెళ్ళిపోతుంటాడు. ఈవిడకి ఒక బాబు పాప పుట్టాక కూడా రిటర్న్ రారు. అలాంటప్పుడు ఇక్కడ ఉన్న అమ్మాయి ఏం చేయాలి? మెయింటెనెన్స్ వేసుకోవాలి. కావాలంటే భర్త ఉట్టి క్యాష్ కావాలి, ఆయన మెయింటెనెన్స్ కావాలంటే మెయింటెనెన్స్ వేసుకోవచ్చు. అక్కడిది అడ్రస్ ఉంటే నోటీస్ అక్కడ పంపించవచ్చు, లేదంటే నోటీస్ ఈమెయిల్ ద్వారా వాట్సాప్ ద్వారా ఎలాగైనా నోటీస్ పంపించి మెయింటెనెన్స్ తీసుకోవాలి. ఓకే.
మరి ఈ కేసులో ఇంకొన్ని విషయాలు తెలుసుకుందామండి. కాలర్ రెడీగా ఉన్నారు మనతో మాట్లాడడానికి. హలో హలో, నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? నమస్తే మేడం. మీ పేరు చెప్పండి అమ్మా. నా పేరు స్వాతి మేడం. స్వాతి గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? రాజమండ్రి నుంచి మేడం. ఓకే అండి స్వాతి గారు, మరి న్యాయ సలహాలు షో చూస్తున్నారా? నాకు మ్యారేజ్ అయింది మేడం. మ్యారేజ్ అయినాక మా ఆయన గారు చనిపోయారండి. స్వాతి గారు మీ ప్రాబ్లం ఏంటో ఇక్కడ మేడం కి చెప్పండి. ఓకే మేడం. మా చెప్పండి. ఆయన గారు చనిపోయి 9 సంవత్సరాలు అవుతుంది మేడం. అది ఇల్లు కోసం గొడవలు పడుతున్నారండి ఇక్కడ. అంటే మేము ఒకసారి కోర్టు కేసు కూడా వేసుకున్నాము. అది ఇల్లు కోసం అయితే తేలిపోయింది మేడం. అంటే నేను ఇప్పుడు మ్యారేజ్ చేసుకున్నా కానీ ఒకవేళ పిల్లల కోసం ఏమన్నా ఇబ్బంది పెడతారంటారు మేడం? మీరు మ్యారేజ్ చేసుకోండి, మీకేం ఇబ్బంది లేదు. మీ పిల్లలకే వెళ్తుంది ఆస్తి. ఓకే మేడం. మీ పిల్లలది ఆస్తి ఎవరన్నా తీసుకోలేను పుట్టినప్పటి నుండి. అంటే ఇది ఆస్తి ఎవరిది అంటున్నారు? మీ భర్తదా? మీ మేడం అంటే ముగ్గురికి 3 ఇల్లులు ఉన్నాయి మేడం. ముగ్గురు అన్న తమ్ముళ్ళండి మా ఆయన గారు వాళ్ళని. ఎవరి పేరు మీద ఉంది? 3 ఇల్లులు ఉన్నాయి మేడం. ఆయన మా ఇంటికి వచ్చి మా అత్తగారు బావగారు వాళ్ళందరూ నాది నువ్వు ఉండడానికి వెళ్ళలేదు, వెళ్ళిపోవచ్చు అది అని అంటున్నారు మేడం. అంటే నాది చిన్న ఏజ్ అండి. మా వాళ్ళు మ్యారేజ్ చేద్దామని అనుకుంటున్నారు. ఒకవేళ చేసుకుంటే పిల్లలకి ఏమన్నా రాదా ఏంటి అని సస్పెన్స్ లో ఉండిపోయాం మేడం. ఆ ఇల్లు ఎవరిదమ్మా? ఆ ఇల్లు ఎవరిది? మా ఆయనదే మేడం. ఎవరి పేరు మీద ఉంది? మీ ఆయన పేరు మీదనా మీ పేరు మీద? మీ మామ పేరు మీద? మీ అత్త మామ? ఆయన గారి పేరు మీదే ఉంది మేడం. మాదండి. మీ ఆయన పేరు మీదనే ఉందా? అవును మేడం. మీ ఆయన పేరు మీద ఉంటే మీ ముగ్గురికే వస్తుందమ్మా. అంటే మీ అత్తమ్మ ఉందా మేడం? మీ అత్తమ్మ మామ గారు ఉన్నారా? అత్తమ్మ ఉంది మేడం. బావగారు మరిది గారు వీళ్ళు ఉన్నారు మేడం. అత్తయ్య మెయిన్ ఆమె ఒప్పుకోవట్లేదు మేడం. అంటే ఒకవేళ చేసుకున్న పిల్లల్ని మాకు ఇచ్చేయాలి, మీకు సంబంధం లేదు అని అంటున్నారు మేడం. ఎంత వయసు పిల్లలది? పిల్లలది 9 సంవత్సరాలు 7 సంవత్సరాలు మేడం. లేదమ్మా, అట్లా చిన్న పిల్లల్ని వాళ్ళు తీసుకోనీకి లేదు. అంటే లా కింద పిల్లలు మీ దగ్గరే ఉంటుంది. మీరు కోర్టులో అడిగితే మీకే ఇస్తాడు పిల్లలు. మీరు పెళ్లి చేసుకున్న తర్వాత కూడా మళ్ళీ మీ భర్త ఒప్పుకోవాలి ఈ పిల్లలకి తీసుకునికి. పిల్లల్ని చూస్తాను నా పిల్లల్లా చూసుకుంటాను అని చెప్తున్నారండి. ఆ నమ్మకంతో ఒకవేళ నా పిల్లల్ని చూసుకుంటారు కదా అని నేను ఒప్పుకుంటున్నాను. అది డిసైడ్ చేసేది మళ్ళా లా కోర్టులోనే అండి. కోర్టులో మళ్ళా మీరు లీగల్ గార్డియన్ కింద వేసుకోవాలి. అది పెద్ద ప్రొసీజర్ మాత్రం ఉన్నాయి. కాబట్టి మళ్ళీ మీ అత్త వాళ్ళ దగ్గర మీ అత్తమ్మ తప్పు ఎవరు లేరులే మీ పిల్లల్ని చూడడానికి. ఎవరు లేరు మేడం. మళ్ళా మీరే ఉన్నాయని అది కోర్టులో చేయండి. లేదంటే మీ పిల్లల్ని మీ భర్తకి అది కోర్టులో చెప్పాలి. మా భర్త పిల్లలకి చూసుకుంటున్నాడు, మేము తీసుకుంటా, ఇట్లా పెళ్లి చేసుకుంటా అని చెప్పవచ్చు. కోర్టులో చెప్పి గార్డియన్ కింద మళ్ళీ మీ భర్తని గార్డియన్ కింద ఇవ్వచ్చు. అట్లా. ఓకే అమ్మా, థ్యాంక్ యూ సో మచ్ కాల్ చేసినందుకు. మరి మేడం ఇక్కడ చక్కటి సలహా చెప్పారు. కాకపోతే దానిలో కొంచెం టైం పడుతుంది అనేసి అన్నారు. కొంచెం పేషెన్స్ ఉంచుకోండి, ఖచ్చితంగా మీ న్యాయం మీకే జరుగుతుందండి. మ్యామ్, ఇంతకుముందు కాలర్ తీసుకుందాం. తను మాట్లాడిన దానిలో చిన్న తిరకాసు నాకు ఒకటి అనిపించింది. ఏంటంటే పిల్లలు చిన్నగా ఉన్నారు, 9 సంవత్సరాలు 7 సంవత్సరాలు అంటున్నారు తను. అలాగే పిల్లలకి ఆస్తి కావాలి అంటున్నారు, తను ఇంకో పెళ్లి చేసుకుంటా అంటున్నారు. మరి ఏ విధంగా కోర్టు వీళ్ళకి న్యాయం జరుపుతుంది చెప్పండి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఆస్తి ఏదో ఉంది, భర్త పేరు మీద ఉంది. భర్త పేరు మీద ఆస్తి పిల్లలకి, భార్యకి, వాళ్ళ అమ్మకి, ఆయన అమ్మకి, ముగ్గురికి వస్తుంది. వచ్చినప్పుడు ఆస్తి కోసం గొడవ అవుతలేదు, ఇక్కడ పిల్లల కోసం అవుతుంది. నువ్వు పెళ్లి చేసుకుంటే పిల్లల్ని మాకు ఇచ్చేసేయమని అడుగుతున్నాడు వాళ్ళు, అత్త వాళ్ళు. అట్లా అడిగినప్పుడు పిల్లల గార్డియన్ ఇప్పుడు భర్త లేనప్పుడు ఎవరు ఉంటది? అమ్మ. అమ్మ ఉన్నప్పుడు పిల్లల గార్డియన్
అది ఎవరు డిక్లేర్ చేయాలి? పిల్లలకి అమ్మ గార్డియన్ ఉన్నట్టు కోర్టులో వెళ్ళాలి. అక్కడ వెళ్ళినప్పుడు నేను పెళ్లి కూడా చేసుకుంటున్నాను, నా భర్త చూసుకుంటున్నాడు అంటున్నాడు పిల్లల్ని, సో మా భర్తకి గార్డియన్ చేపించు పిల్లలది. ఆయన సొంతం తండ్రి లేకున్నా కూడా ఇప్పుడు అట్లా ఒకవేళ అట్లా అయినా చేయొచ్చు, లేదంటే ఈ భర్తకి అయిన తర్వాత అది రాసి కోర్టులో గార్డియన్ లాగా కింద నేనే గార్డియన్ ఉంటా, నేను ఆస్తి మా పిల్లలది ఆస్తి నేను చూసుకుంటా అని అట్లా అన్న డిక్లరేషన్ ఇవ్వాలి. అప్పుడు ఆస్తి ఎవరికి వెళ్లకుండా వాళ్ళ మదర్కి పిల్లలకి ఉంటాయి ఆస్తి. అప్పుడు గార్డియన్ వీరి పిల్లలు పెద్దగా అయిన తర్వాత వాళ్ళు ఇష్టం, అంటే పిల్లలకి ఎక్కడ ఉంటాడు వాళ్ళ ఇష్టం, వాళ్ళు డిసైడ్ చేసుకోవచ్చు. వాళ్ళ మదర్ దగ్గర ఉంటాడో వాళ్ళ నాన్నమ్మ దగ్గర వెళ్ళిపోతాడో, మళ్ళీ ఆస్తి వాళ్ళ సొంతం వాళ్ళ దగ్గరే ఉంటది. అది అంటే తిను మాత్రం ఒక గార్డియన్ లాగా, అంటే వాళ్ళ పిల్లలు పెద్దగా అయినంత వరకు గార్డియన్ లాగా మాత్రమే ఉంటుంది. ఓకే. ఒకవేళ ఇప్పుడు మళ్ళీ తను పెళ్లి చేసుకుంటా ఉంటుంది, అప్పుడు తనకు మళ్ళీ పిల్లలు పుట్టినప్పుడు ఆ పిల్లల పరిస్థితి ఏంటి? అంటే వాళ్ళ కూడా వాటా ఉంటుంది? లేలే, ఆ పిల్లలకి ఈ దాంట్లో వాటా ఉండదు. అంటే ఈ ఆస్తిలో వాళ్ళకి ఏ సంబంధం ఉంది? ఏం సంబంధం? ఓకే అండి, మరి ఖచ్చితంగా మీకు కూడా అర్థమై ఉండొచ్చు. ఇక్కడ మేడం చెప్పేది మాత్రం చాలా క్లారిటీగా ఉందండి. మీరు ఏదైతే క్వశ్చన్ అడిగారో, ముగ్గురు అన్న తమ్ముళ్ళు, ముగ్గురికి 3 ఇల్లులు ఉన్నాయి, మీ వారు పోయారు కాబట్టి ఆ ఇంట్లో మీ అత్తగారు మీ మర్దులు వచ్చేసి మీకు వెళ్ళిపోండి అనేసి అంటున్నారు, ఈ ఆస్తి మీది కాదని అనేసి అంటున్నారు. కాకపోతే ఆ ఆస్తికి మీరే గార్డియన్ ఉంటారు, ఆ ఆస్తి మీ పిల్లలకి చెందుతుంది. కానీ మీరు ఇంకో పెళ్లి చేసుకుంటూ అంటున్నారు, ఆ పెళ్లి చేసుకున్నప్పుడు మాత్రం ఆయనకి ఆస్తి చెందదు, ఆ ఆయనతో వచ్చిన పిల్లలు కూడా ఆస్తి రాదు. కానీ అప్పటి వరకు పిల్లలు పెద్దగైనంత వరకు ఆ ఆస్తికి ఒక గార్డియన్ గా మాత్రం మీరుంటారు. ఆస్తి మాత్రం పిల్లలు పెద్దగయ్యాక వాళ్ళ పేరు మీద అవుతుందంట ఆటోమేటికల్. అత్తమాది భాగం ఉంటది, వీళ్ళిద్దరిది పిల్లలది. అత్తమ్మది అంటే మీ అత్తగారిది, మరి మీ ఇద్దరు పిల్లలది ఇందులో షేర్ వాటా ఉంటుందని అంటున్నారు. అంటే మరి ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ అమ్మాయికి మరి ఎలాంటి పెళ్లి చేసుకుంటున్నారు కాబట్టి ఆమె వాటా ఉండదన్నమాట. అంటే పెళ్లి చేసుకుంటే వాటా ఉండదు, చేసుకోకపోతే అంటే చేసినా చేసుకోకపోయినా వాటా మాత్రం ఉంటది. కానీ ఇప్పుడు పెళ్లి చేసిన తర్వాత ఎలాగైనా పిల్లలకి ఇచ్చి పెట్టాలి, వెళ్ళాలి, వాటా తీసుకోవాలా, అట్లా వాటా చేసేయాలి. 4 దాంట్లో వీళ్ళిద్దరు పిల్లలు, భార్య, మళ్ళీ అత్తమ్మ 4 వాటలు చేయాలి. అవును, చేసిన తర్వాత అప్పుడు ఓకే. సో 4 వాటలు చేయాలి అంటున్నారు. పార్టీషన్ చేసిన తర్వాతనే తెలుస్తుంది మళ్ళా ఎట్లా ఆమెకి ఎంత పోయిందో. మేడం, ఇట్లాంటి కేసుల్లో ఒకవేళ భర్త ఎలాంటి విల్ అన్నా సరే, నామినీ అన్నా సరే రాసినప్పుడు మరి ఆ కేసెస్ లో ఎవరికి డైరెక్ట్ గా విల్ ప్రకారమే వెళ్తుందమ్మా. విల్ రాయకపోతేనే ఇది అన్ని కష్టం. అదండి, మరి విల్ తప్పకుండా రాసుకోవాలి. మనకి ఒక్కవేళ ప్రాపర్టీ కొన్నారనుకో, మన పేరు మీద ఏదన్నా ఉందనుకో, విల్ రాసేయాలి. మళ్ళీ మార్పు చేసుకోవాలి. తర్వాత వేరే విల్ ఎన్నో విల్ రాసవచ్చు, కానీ రాగానే మనకి విల్ రాసుకుంటే మంచిది. ఇక్కడ ఒక చిన్న మాట మ్యామ్, రిజిస్ట్రేషన్ కి విల్ కి తేడా ఉందంటారా? అంటే ఇప్పుడు జనరల్ గా ఒక ఇల్లు తీసుకున్నారు, భర్త తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు నామినీ ఖచ్చితంగా భార్యకే పెడతారు. లేలే, అట్లా నామినీ లేదు. రిజిస్ట్రేషన్ లో ఆయన ఎవరి పేరు మీద రిజిస్ట్రేషన్ అంటే వాళ్ళ పేరు మీదనే ఉంటది. తర్వాత బ్యాంక్ లాగా అకౌంట్ లో నామినీ పెట్టేలాగా ఇట్లా ఏమి ఉండదు. అంటే ఒకవేళ రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నప్పుడు అతను నా తర్వాత నాకేమైతే నా భార్య విల్ రాయాలి, దానికి విల్ రాయాలి. ఓకే, ఏది చేసినా విల్ అనేది కంపల్సరీ అనేసి. విల్ అంటే మన ఇష్టం, ఎవరికి ఇవ్వాలి ఏంటి అంటే అది ఉంటే మాత్రం చాలా క్లారిటీగా ఉంటుంది అనేసి మేడం ఇక్కడ చెప్తున్నారు. మ్యామ్, కాలర్ రెడీగా ఉన్నారు మనతో మాట్లాడడానికి. హలో, నమస్కారం అండి, ఎవరు మాట్లాడుతున్నారు? నేను నారాయణ అండి, మరి దర్శనమండలము. ఓకే అండి, నారాయణ గారు, మరి న్యాయ సలహాల కార్యక్రమం చూస్తున్నారా? న్యాయ సలహాల కార్యక్రమం చూస్తున్నారా సార్? నారాయణ గారు, ఆ కార్యక్రమం అడుగుదామని మేడం. ఖచ్చితంగా అండి, మేడంతో మాట్లాడండి. చెప్పండి, ఏంటి విషయం? మా అమ్మ పేరు మీద 4 ఎకరాల 70 సెంట్లు ఉంది పొలం. అది మా తాత మా అమ్మకు నాకు ఇచ్చాడు. తాత
మా అమ్మకి ఇచ్చారు. సరే, మా తాత మా అమ్మకి రాసి ఇచ్చాడు. ఓకే. ఎలా రాసి ఇచ్చారండి? విల్ తో ద్వారానా, సేల్ డీడ్ ద్వారానా? అప్పుడు రిజిస్టర్ పట్టా చేశాడు. బట్ సరే. ప్యాక్ బుక్ లో మా అమ్మ ఏం చేసింది, మేము ముగ్గురు కొడుకులం. ప్యాక్ బుక్ లలో నా తనంతరం పోతే నా ముగ్గురు కొడుకులు ముగ్గురు పేర్లు పెట్టింది. ఎలా పెట్టారు? పాస్బుక్ లో? మా పాస్బుక్, మా అమ్మ పాస్బుక్ లో మేము ముగ్గురు అన్నదమ్ములం కదా, నా ఆస్తి ముగ్గురు కానీ పెట్టేసింది వాళ్ళకి చెందాలని. పాస్బుక్ లోనే రాసారా? పాస్బుక్ లోనే రాశారు. ఓకే. తనంతరం వెళ్తే మా ముగ్గురు కానీ. ఆ, మా అమ్మ ఏమో కొమరూరు మండలం, ప్రకాశం జిల్లా కొమరూరు మండలంలో ఉంటది. ఓకే. అక్కడ మా అన్నయ్యలు ఉంటారు, వాళ్ళ దగ్గర ఉంటది. నేనే మా నాన్న దగ్గర ఉంటా. ఎందుకు సెపరేట్ ఉన్నాడా మీరు తల్లి తండ్రి? మా నాన్న రెండో పెళ్లి చేసుకున్నాడు. ఓకే ఓకే. మా నాన్నకు మేము ముగ్గురం కదా, మా అమ్మ తొలి పిల్లం. నేను ఇక్కడ ఉన్నందుకు నాకు ఒక కొడుకు ఉంటే ఆ కొడుక్కి ఇక్కడ ఉన్న ఆస్తి మా నాన్న అగ్రిమెంట్ రాసి ఇచ్చాడు. ఓకే. నేను ఏదైనా నమ్ముకుంటానేమని మనవాడికి. అక్కడేమో మా అమ్మ పేరు మీద అది ఉంది. ఓకే. అది నా సంతకం లేకుండా వాళ్ళిద్దరు మా ఇద్దరు అన్నదమ్ములకి ఏమన్నా చేసుకోగలుగుతారా? మీ అమ్మ బతికి ఉన్నారా? అదే చనిపోయింది. చనిపోయిన తర్వాత మీ ముగ్గురికే వస్తుందిలే ఆస్తి. వాళ్ళు మా పేరు మీద మనుకుంటామంటున్నారు సత్యం లేకపోయి. ఏదన్నా విల్ రాసిందా మీ అమ్మ? ఎవరికేం రాయలేదు. ఏం రాయలేనప్పుడు మీ ముగ్గురికే వస్తుంది భాగం. వచ్చినప్పుడు వాళ్ళు అమ్ముకుంటున్నాడు అనుకో, మీరు వాళ్ళ మీద కేసు వేసి ఇంజంక్షన్ సూట్ తీసుకోవచ్చు. వాళ్ళు అమ్మకూడదు, నా కేసు, నా ప్రాపర్టీ నా భాగ్యం ఉంది. లేదంటే మీరు పార్టీషన్ సూట్ వేసుకోవచ్చు, నా భాగం నాకు ఇచ్చేసేయి, నాకు ఇచ్చేసేయమని మీరు వేసుకోవచ్చు. ఒకసారి అట్లా వెళ్ళారు మేడం అన్నోళ్ళు. మా తమ్ముడు ఇక్కడ లేడు, ఎక్కడో ఉన్నాడు, వెళ్ళిపోయాడు. అసలు అడ్రస్ వెళ్ళాడు. ఇక్కడ మా పేరు మీద రాయమని పోయారు సచివాలయం గారికి. అట్లేం కుదరదు, పేపర్ కేసి ఎక్కడున్నా చేసుకొచ్చి మాకు ఉప్పు చెబితే అతను ఓకే అంటే మీకు రాసిస్తామన్నారు. ఏం ఓకే అంటే एक्चुअली पार्टीशन जो है वो इन ओके बोले तो लिख देते ओके बोल रहे. మళ్ళా మీరు ఒప్పుకుంటారు లేదా మీరు మీ భాగంకి? నా భాగానికి నేను పోయి అడిగా, నువ్వు అక్కడ నానాస్తికి నువ్వు ఉన్నావు కదా, ఇక్కడ అమ్మాస్తికి మేమున్నామంట వాళ్ళిద్దరు. లే ఎక్కడన్నా నువ్వు ఉండని నీ భాగం మీకు వస్తుంది, అది మాత్రం తప్పకుండా. ఇక్కడ రాస్తే మనోడు రాసిచ్చిపోయాడు మా నాన్న. లే అది పోనీ, వాళ్ళకి కావాలంటే ఇక్కడ అడగచ్చు వాళ్ళు, అది వేరే విషయం. మీ నాన్న ది ఆస్తి వాళ్ళకి కావాలంటే అది వేరే విషయం. కానీ అది మీ అమ్మ ఎవరికి రాయనప్పుడు మీకు మాత్రం భాగం ఉంటుంది. మీరు ఎలా తీసుకోవాలంటే కోర్టుకి వెళ్ళి పార్టీషన్ సూట్ చేసుకోవాలి, చేసుకొని తీసుకోవాలి. అదే ముగ్గురంకి వాళ్ళు పెంచకపోతే మీరు కోర్టుకి వెళ్ళి కోర్టుకి అడగాలి, మాకు పెంచి ఇచ్చేసేయని, మాకు మా ముగ్గురం భాగం ఇచ్చి మా ముగ్గురికి ఇవ్వమని పార్టీషన్ సూట్ వేసుకోవాలి మీరు. నేను అక్కడ ఏం చేశానంటే మేడం చిన్న పొరపాటు చేశా. ఏంటి? మా అమ్మాయి మా అన్నయ్య కూతురు మా అమ్మని బాగా చూసుకుంది అక్కడ. అక్కడికి ఇక్కడికి వస్తూనే ఉంటది ఎప్పుడు. సరే అమ్మాయి కూతురు అమ్మని చూసింది కదా, అమ్మాయికి ఒక 70 సెంట్లు పెడతాము, మన కూతురే కదా, మనం ఎవరు అన్నం పెట్టకపోయినా కూతురు చూసింది. కూతురున్నా మీకు చెల్లెలు అక్క కూడా ఉన్నారు? మా అన్నయ్య కూతురు, మా బ్రదర్ కూతురు చూసినందుకు అమ్మాయికి ముగ్గురు మీద ఒక 70 సెంట్లు పెడదామన్నా. ఏం పెట్టండి? 70% 70 సెంట్లు మా అమ్మని చూసినందుకు. ఎవరు మీరన్నారా? నేనన్నా. అంటే ఇప్పుడు ఏమైంది? అంటే రెండో వాడు ఒప్పుకోలా. ఓకే. నేనేమో అట్లా కాదు, అమ్మాయికి పెట్టాలి, పెద్ద ఆయన కూతురు ఆ అమ్మాయి. ఓకే. ఆ అమ్మాయి చనిపోయినా బాగా చూసింది వీళ్ళకంటే కూడా. ఆ అమ్మాయి ముగ్గురు మీద పెడదామన్నా నేను.
ఇప్పుడు ఏం చేయంటే మీకు భాగం ఎంత వస్తుంది దాంట్లోకి వెళ్ళి మీరు ఆ అమ్మాయికి ఇచ్చేసేయి అంతే. ఇంకా వాళ్ళు ఒప్పుకోకపోతే వాళ్ళ ఇష్టం లేండి. మీరు వాళ్ళ భాగం నుంచి ఈమెకి ఇవ్వాలంటే అది మీకు వాళ్ళకి న్యాయం లేదు. మీ భాగం నుంచి మీరు ఇచ్చేసేయి ఈమెకి అంతే. నాకు వచ్చిన భాగం మా అమ్మాయికి ఇవ్వచ్చు. మీరు ఇవ్వచ్చు. అట్లా మీ ఇష్టం ఏది ఉంటే మీ చేసుకోవచ్చు మీ భాగం నుంచి. అందుకనే వాళ్ళు మేము రాపించుకుంటాము ఆమె చనిపోయింది కదా ఆ వైపుకు మలుపుకున్నామని అట్లా కుదురుద్ది. లేదు లేదు ముగ్గురికి ఉంటది అండి. మీరు పార్టీషన్ డీడ్ వేసి ముగ్గురు తీసుకో మీ భాగం నుంచి మీరు ఎవరికి ఇవ్వాలంటే అట్లా ఇచ్చేసేయండి అంతే. అట్లా ఇచ్చుకుంటాను. ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే నువ్వు ఎక్కడో ఉన్నా నీకు తెలియకుండా మేము చచ్చావని మేము రాపించుకుంటాము. అరే వాళ్ళు ఎంత అంటారండి. మీరు కోర్టులో వెళ్ళి మీరు కోర్టు నుంచి అడగండి. వాళ్ళు ఒప్పుకోకపోతే మీరు కోర్టుకి వెళ్ళాల్సింది. నేను లాయర్ నోటీసు పంపిద్దాం అనుకున్నా. అంతే నోటీసు పంపించి పార్టీషన్ నోటీస్ ఇచ్చి పార్టీషన్ సూట్ వేయాలి. అదండి నారాయణ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి కాల్ చేసినందుకు. మరి మేడం చెప్పిన చక్కటి సలహా, మీరు మీ ఆస్తి వాటా అంటే మీ అమ్మగారు రాసింది మీకు చెందాలి అనుకుంటే కోర్టుకి వెళ్ళి పార్టీషన్ నోటీస్ వేయండి, అలాగే అది మీ అన్న తమ్ముళ్ళకి పంపించండి అనేసి అంటున్నారు. ఖచ్చితంగా మీ ఆస్తి వాటా మీకు వస్తుంది, మీ సొంతం అవుతుంది. దాని తర్వాత మీ ఇష్టం అండి, మీరు ఎవరికి ఇవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి మీరు రాసి ఇవ్వచ్చండి. థ్యాంక్ యూ సో మచ్ అండి కాల్ చేసినందుకు. మ్యామ్ బహుత్ చాలా చక్కటి సూచనలు సలహాలు చెప్పారు. ఇక్కడ వచ్చేసి చాలా మటుకు ప్రాపర్టీస్ ఇష్యూస్ చాలా వచ్చాయి మనకి. సో డొమెస్టిక్ వైలెన్స్ కింద కూడా ఎన్నో చక్కటి సలహాలు సూచనలు చెప్పారు. చివరిగా మా ప్రేక్షకులకి ఆ డిసిషన్ ఆ డివోర్స్ గురించి ఏదైనా మాటలో చెప్పాలనుకుంటున్నారా? చెప్పండి. అంటే ప్రతి కేసు వేరే ఉంటుందమ్మా. వీ కెనాట్ జనరలైజ్ డైవర్స్లో. ప్రతి కేసులో వేరే వేరే విషయం ఉంటుంది. ఇప్పుడు ఇది ఇప్పుడు అవుతుంది ఏంటంటే మీరు అన్నట్టు అబ్రాడ్లో ఉంటాడు, గ్రూమ్స్లు పెళ్లి చేసుకుంటారు, 2 పెళ్లి ఇక్కడ వచ్చి ఒక పెళ్లి అక్కడ ఒక పెళ్లి చేసుకుని ఉంటాడు, కాపురం చేయనికి రాదు ఇక్కడ తిరిగి. అట్లాంటి చాలా చాలా అవుతుంది. థింగ్స్ ఆర్ గోయింగ్ టు మూవ్ ఆన్. అంటే దీనికి ఒక సొల్యూషన్ చూడడానికి వీఆర్ డిసైడింగ్ అండి. లా జరుగుతుంది అట్లా డిసైడ్ చేస్తున్నాడు ఏం చేయాలి దీనికి. కానీ ఈ పార్టీకి మాత్రం మనకి బయట నుంచి ఆయనకి పిలిచేది, ఎలా ఆయన మీద యాక్షన్ తీసుకోవాల్సింది గ్రూమ్ మీద, అది చాలా అంటే కష్టం అయిపోతున్నాయి. అయినా కూడా వాళ్ళ చుట్టాలు ఇక్కడ ఉందనుకో అప్పుడు సెటిల్మెంట్స్లు ఏదన్నా చేసుకోవచ్చు. పెళ్లి చేసే ముందు అది ఏమంటారు దర్యాప్తులు చేసేది బెస్ట్. ఓకే, సో చూసి చేసుకోండి. మ్యామ్ చెప్పినట్టుగా చక్కటి సలహాలు పాటించండి. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ వీల్ వాల్యుబుల్ టైమ్స్ అండ్ సజెషన్స్ కోసం. థ్యాంక్ యూ టు కమింగ్ ద షో. ఇదండి ఇవాళ మన సిటీ విజన్ ప్రెజెంట్స్ న్యాయ సలహాలు. మరి చక్కటి సలహాలు మీకు కూడా అర్థమైంది అనుకుంటున్నాను. మరో న్యాయ సలహాల్లో మళ్ళీ కలుస్తాం. అంటిల్ దెన్ టేక్ కేర్. థ్యాంక్ యూ. సిటీ విజన్ సింగింగ్ స్టార్స్. హాయ్ అండి, నమస్తే. నేను మీ నిషీజ. ఈ ఆదివారం అంటే 31 మార్చ్ ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు సిటీ విజన్ ఛానల్లో ప్రసారమయ్యే సింగింగ్ స్టార్స్ లైవ్ ప్రోగ్రాంలో నేను మిమ్మల్ని అలరించడానికి మీ ముందుకు మంచి మంచి పాటలతో వచ్చేస్తున్నాను. అలాగే మీరు కూడా మంచి పాటలతో రెడీగా ఉండండి. స్టే ట్యూన్ టు సిటీ విజన్ సింగింగ్ స్టార్స్ లైవ్ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ. హాయ్ అండి, నేను సింగర్ బాలకామేశ్వరాని. ఈ ఆదివారం ఉదయం సిటీ విజన్ సింగింగ్ స్టార్స్ లైవ్ ప్రోగ్రాంలో పాడడానికి వస్తున్నాను. మరి మీ అందరూ కూడా మంచి సాంగ్స్తో రెడీగా ఉండండి. స్టే ట్యూన్ టు సిటీ విజన్ సింగింగ్ స్టార్స్. డోంట్ మిస్ ఇట్. సిటీ విజన్ సింగింగ్ స్టార్స్. Hi viewers, Sunday
ఫన్ డే రోజున సిటీ విజన్ మీ ముందుకి తీసుకొస్తున్న ప్రోగ్రామ్స్ గురించి ఒకసారి తెలుసుకుందామా? ఒక వ్యక్తి జీవిత చరిత్ర ఆధారంగా చేసుకుని ఒక సినిమా వస్తే కొత్త కొత్త విషయాలు తెలుసుకునే షోనే ఇది కథ కాదు. చాలా మంది హీరోయిన్స్ గ్లామర్ పాత్రలకే ప్రాధాన్యం ఇవ్వకుండా సహజంగా నటించే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. ఈ ముందుకు తీసుకొస్తున్న షోనే టాలీవుడ్ బుట్టబొమ్మ. ఆ ట్రెండింగ్ సినిమాల గురించి తెలుసుకునే కొత్త ట్రెండీ